అనగనగా ఒక దట్టమైన అడవి అంచున మాయాపురమనే గ్రామముండేది. ఆ గ్రామంలో విక్రమ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. విక్రమ్ చూడటానికి చాలా ధైర్యవంతుడు. కాని అతని జీవితంలో ఒక భయంకరమైన రహస్యముంది. అదేంటంటే కొన్నేళ్ల క్రితం అడవిలోని ఒక పాడుబడ్డ కాళికా ఆలయంలో తపస్సు చేసుకుంటున్న ఒక దుష్ట మాంత్రికుడు విక్రమ్ వల్ల తన పూజకు అంతరాయం కలిగిందని కోపంతో ఒక శాపమిస్తాడు. ఆ శాపం ప్రకారం పగలు సమయంలో విక్రమ్ మామూలు మనిషిలాగే ఉంటాడు. కాని రాత్రి సూర్యుడు అస్తమించగానే అతను ఒక భయంకరమైన నల్లత్రాచు పాముగా మారిపోతాడు. ఈ శాపం విముక్తి పొందాలంటే అడవి మధ్యలో ఉన్న ప్రేతకోటలో ఉన్న నాగమణిని తీసుకువచ్చి పౌర్ణమి రాత్రి ఆ మాంత్రికుడి సమాధిపై ఉంచాలి. కాని ఆ కోటను మోహిని అనే ఒక శక్తివంతమైన దెయ్యం కాపలా కాస్తుంటుంది. ఆ దెయ్యం మనుషుల వాసన కనిపెడితే ప్రాణాలు తీసేస్తుంది. ఒకరోజు విక్రమ్ శాపం తొలగించుకోవాలని సాహసయాత్ర చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఒక సాయంత్రం విక్రమ్ ఆ కోటవైపు బయల్దేరాడు. సూర్యుడు అస్తమించగానే విక్రమ్ శరీరం మెల్లగగగా రూపాంతరం చెంది ఒక పొడవైన పాముగా మారిపోయింది. కోట ద్వారం దగ్గర మాంత్రికుడు వేసిన మంత్రాల వల్ల మనుషులు ఎవరు లోపలికి వెళ్లలేరు. కాని విక్రమ్ పాము రూపంలో ఉండటం వల్ల ఆ మంత్రతంత్రాలు అతన్ని ఆపలేకపోయాయి. కోట లోపల మోహిని దయ్యం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. విక్రమ్ పాములా పాకుకుంటూ శబ్దం రాకుండా వెళ్తున్నాడు. అయితే పొరపాటున ఒక ఎండుటాకు మీద పాము వెళ్లడంతో వచ్చిన శబ్దానికి దెయ్యం విక్రమ్ను చూసేసింది. దెయ్యం తన మాయాశక్తులతో పామును చంపాలని చూసింది. కాని పాము రూపంలో ఉన్న విక్రమ్ చురుకుగా తప్పించుకుంటూ కోట గోడల సందుల్లోంచి దూరి మణి ఉన్న గదిలోకి చేరుకున్నాడు. మణిని తన నోటితో పట్టుకుని తెల్లవారేలోపు ఆ మాంత్రికుడి సమాధి దగ్గరకు చేరుకున్నాడు. సూర్యుడి తొలి కిరణం పడగానే మణిలోని శక్తి వల్ల విక్రమ్ శాపం తొలగిపోయింది. అప్పటి వరకు అతన్ని వెంటాడిన మోహిని దెయ్యం కూడా ఆ మణి కాంతికి భస్మమైపోయింది. విక్రమ్ మళ్లీ సంపూర్ణ మనిషిగా మారి తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ కథలో నీతి, పట్టుదల మరియు తెలివితేటలు ఉంటే ఎలాంటి కష్టమైన సమస్యనైనా ఎదిరించవచ్చు.